ఫ్రెండ్స్, చాలామందికి సంతకాలు పెట్టేటప్పుడు గ్యారంటర్ విట్నెస్ మధ్యలో తేడా తెలియక ఊరికే వెళ్ళి బ్యాంకులో సంతకాలు పెట్టి వస్తారు. ఫ్రెండ్స్, కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ నుంచి నోటీస్ రాగానే షాక్ అయిపోతారు. అసలు నేను గ్యారంటర్ లెక్క సంతకం పెట్టిన, నాకెందుకు నోటీస్ పంపించుండు, ఆయన కట్టకుంటా అని చెప్పేసి షాక్ అయిపోతారు. విట్నెస్ అంటే ఏంటంటే ఆయన నాకు తెలుసు అని పెట్టేటటువంటి ఒక సంతకం. ఫ్రెండ్స్, సో దీని మీద ఎటువంటి బాధ్యత అనేది ఉండదు. కానీ గ్యారంటర్ ఏంటంటే ఒకవేళ తీసుకున్న ఆయన లోన్ కట్టకపోతే ఆ లోన్ నేనే కడతా అని చెప్పేసి పెట్టేటటువంటి ఒక సంతకం, దాన్నే గ్యారంటర్ సంతకం, బ్యాంక్ గ్యారంటర్ అని చెప్పి చెప్తాం. ఈ బ్యాంక్ గ్యారంటర్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటి అంటే, నిజం చెప్పాలనంటే ఈ ఒక్క సంతకం అనేది మన జీవితాన్ని మార్చేయచ్చు. ఫ్రెండ్స్, బ్యాంక్ గ్యారంటర్ లెక్క సంతకాలు పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలా అప్పుల పాలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఎన్నో గొడవలు వచ్చినాయి, భార్యాభర్తల మధ్యలో విడిపోయిన సంసారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి బ్యాంక్ గ్యారంటర్ లెక్క సంతకం పెట్టి. ఫస్ట్ తీసుకున్న ఆయన టైం టు టైం లోన్ కట్టేసింది అనుకో ఫ్రెండ్స్, లోన్ అయిపోయింది, టైం టు టైం కట్టేస్తున్నట్టే మనకి ఏ బాధ లేదు. ఒకవేళ ఆయన టైం టు టైం కట్టట్లేదు అంటే 1వ తారీఖు ఈఎంఐ 10వ తారీఖు లేకపోతే 20వ తారీఖు కడుతుండు, ఇట్లా డిలే కడుతున్నాడు. ఇట్లా కట్టడం వల్ల ఏమైందంటే ఆయన సిబిల్ స్కోర్ పడిపోతుంది, ఆయనతో పాటు మన సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఆయనకు లోన్ రాదు, ఆయన కడతలేడు అని చెప్పేసి ఆయన వల్ల మనకు కూడా ఏ బ్యాంకులో లోన్ రాదు. ఫ్రెండ్స్, దాని తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఆయన కట్టకుంటే ఆ రికవరీ నోటీసెస్ మనకు కూడా రావచ్చు. ఆ నోటీసెస్ చూసి మన ఇంట్లో గొడవలు రావచ్చు. దాని తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన కడతలేడు అని చెప్పేసి వాడిని అడిగితే, సో లోన్ పెట్టి సంతకం పెట్టించుకునేటప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్లీనెస్ అనేది లోన్ కట్టేటప్పుడు ఉండదు. ఫ్రెండ్స్, పెట్టేటప్పుడు మంచిగా ఆనందంగానే పెట్టు అని చెప్పి పెట్టించుకుంటారు. తర్వాత లేనిపోని గొడవలు వస్తాయి. అది ముఖ్యంగా ఇంకా దగ్గర వాళ్ళ దగ్గర అయితే బాగా గొడవలు వస్తాయి. అందుకని గ్యారంటర్ లెక్క సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఫ్రెండ్స్, అయితే ఈ గ్యారంటర్ లెక్క సంతకం పెట్టేటప్పుడు కొన్ని అంశాలను మనం చూడాలి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఏం లోన్కి మనం సంతకం పెడుతున్నాం అది ఒకసారి చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ లోన్ అమౌంట్ 50,000, 25,000, ₹1,00,000 అంటే ఒకే చిన్న లోనే కాబట్టి పెట్టేయచ్చు. ఒకవేళ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలకు సంతకం పెడుతున్నాం అంటే మాత్రం జాగ్రత్త. ఫ్రెండ్స్, దాని తర్వాత ఆ లోన్కు ఏమైనా అసెట్ ఉందా? ఉదాహరణకి ఒక ఇంటి లోన్ తీసుకున్నాడు, లేదా చిన్న కారణం చేత బ్యాంక్ వాళ్ళు గ్యారంటీ పెట్టమన్నారు అనుకో, ఇల్లు ఉన్నది కాబట్టి మనం పెట్టినా పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ ఇట్లా ఏమి అసెట్స్ లేని లోన్ ఉంటాయి చూసిరా, గ్యారంటీ లేని, మార్గేజ్ లేని, ఇట్లాంటి లోన్ల వల్ల ఏంటంటే మన మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఫ్రెండ్స్, దాని తర్వాత తీసుకున్న లోన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్నది అది కూడా మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, దాని తర్వాత ఇవన్నీ చూసుకొని మనం పెట్టేటప్పుడు పెట్టాలి. తర్వాత ఇంకా బ్యాంకుకు ఒక అధికారం ఉన్నది. ఏ అధికారం అంటే మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఉన్నది. దాని ప్రకారం సెక్షన్ 128 ప్రకారం సో బారోవర్ కనుక పైసలు కట్టకపోతే అదే డబ్బులు మన దగ్గర గ్యారంటర్ దగ్గర రికవర్ చేసే అధికారం అనేది బ్యాంకులకు కలదు. ఫ్రెండ్స్, అందుకనే లోన్కి సంతకం పెట్టేటప్పుడు మనం కూడా అప్పు తీసుకుంటాం అనేటటువంటి ఆలోచనలో గ్యారంటర్ కూడా అన్ని చదివి చూసి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో గ్యారంటర్ లెక్క సంతకం పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి పెట్టండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.